1 day బిఫోర్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు దే కెన్ టేక్ ఏ ఫాస్ట్ డేస్. నా ప్రాజెక్ట్స్ అన్ని అట్లా ఎంక్వైరీ చేసుకొని వచ్చిన వాళ్ళే చాలా మంది కొన్నారు సార్. నిజంగా కొన్న వాళ్ళని మాత్రం ఆ ప్రాజెక్ట్ లో ప్రే ఫ్లాట్ అనుకుంటారు సార్. ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దే విల్ పర్చేస్ అంతే వితౌట్ డౌట్. ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అంటే సార్ ప్రైసింగ్ కూడా తక్కువ ప్రైస్ అందుకే 4200 ఫర్ ఎస్ఎఫ్టీ. సార్ మనకి బకెట్ ప్రైస్ కూడా చెప్పండి సార్. 51 lakhs అవుతుంది సార్. 51 lakhs 2 BHK 1140 ఎస్ఎఫ్టీ విత్ ఎమ్యూనిటీస్ సార్ వితౌట్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. ఇక్కడ కూడా మినిమమ్ 80,000 per square yard నడుస్తుంది సార్. ఓకే లోన్ 90% లోన్ వస్తుంది. అంటే 5 లక్షలు డౌన్ పేమెంట్ కడితే 2 BHK ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. రెడీ టు మూవ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈ రోజు మీ ముందుకి మరో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక 2 BHK ఫ్లాట్స్ అన్న తీసుకురావడం జరిగిందండి. వెనుక చూస్తున్నటువంటి ఫ్లాట్స్ వచ్చేసండి 2 BHK ఉంటుంది. అన్ని సోల్డ్ అవుట్ అండి. 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ వచ్చేసండి మనకి పోచారం ఇన్ఫోసిస్కి అతి దగ్గరలోనే ఉంటుంది. వరంగల్ హైవే జోడిమెట్ల నుంచి చూసుకున్నట్టయితే కేవలం 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే అపార్ట్మెంట్ చూస్తున్నామో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి. 100% వాస్తు ప్రకారంగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అయితే చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం నార్త్ సైడ్ ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే ఇది 40 feet రోడ్ అండి. ఈస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకి 40 feet ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా మనకి 40 feet రోడ్ అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు మనకి రోడ్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి హైవే వచ్చేసి కేవలం 200 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగండి ఇది వచ్చేసి డాక్టర్స్ కాలనీ అండి. మనకు స్ట్రీట్ నెంబర్ 4లో ఉన్నాము. చూసుకోవచ్చు. ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. హరిసార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పయనిస్తున్నానండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా హరిసార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మనకి హైవేకి అయితే దగ్గర ఉంది ప్రాజెక్ట్. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఇది కూడా పోచారం రోడ్ సార్. ఇది 100 feet రోడ్. ఇది పోచారం కనెక్టివిటీ రోడ్ సార్. మన ఇన్ఫోసిస్ పోయే రోడ్ సార్. జస్ట్ ఆడికి సెకండ్ బిట్ ఇది. ఇది ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్. ఇప్పుడు రెండే ఉన్నాయి సార్ ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అన్ని సోల్డ్. అవును, 25 ఫ్లాట్లకు అన్ని వెళ్ళిపోయి రెండే ఉన్నాయి. 25 ఇట్లలో రెండు ఉన్నాయి. అది కూడా ఇన్వెస్టర్ ఫ్లాట్స్. 4th floor ఒకటి, 3rd floor ఒకటి. ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అంటే సార్ ప్రైసింగ్ కూడా తక్కువ. ప్రైస్ అందుకే 4200 ఫర్ ఎస్ఎఫ్టీ. 1140 ఎస్ఎఫ్టీ అనమాట. 1140 ఎస్ఎఫ్టీ వస్తుంది. 3 lakhs ఎమ్యూనిటీ చార్జెస్. ఓకే. ఎమ్యూనిటీ చార్జెస్ అనే కార్ పార్కింగ్ ఉంటుంది, పవర్ బ్యాకప్, సీసీ కెమెరాస్, సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ, ఇవన్నీ స్టాండర్డ్ గా ఉన్నాయి అనమాట. మనకి ఇంకోటి చిన్నది బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది సార్. చూడండి, అది కూడా చూపిస్తుంది. ఇక్కడ కూడా మినిమమ్ 80,000 per square yard నడుస్తుంది సార్. ఓకే. ఇంకోటి మీ దాంట్లో ఫస్ట్ మన ఛానల్లో కూడా ముందే ప్రైస్ రివీల్ చేసేస్తాం. కానీ సార్ ఇక చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక ప్రైస్ ఎక్కువ, అందుకే తక్కువ మార్జిన్ ఉంటుంది సార్ మన ఫ్లాట్స్. అందుకే చాలా ఫాస్ట్ గా నా ప్రాజెక్ట్స్ అని క్లోజ్ అవుతాయి సార్. మనకి బకెట్ ప్రైస్ కూడా చెప్పండి సార్. 51 lakhs అవుతుంది సార్. 51 lakhs 2 BHK 1140 ఎస్ఎఫ్టీ విత్ ఎమ్యూనిటీస్ సార్ వితౌట్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. ఎమ్యూనిటీస్ తో కలిపి 2 BHK కేవలం 51 lakhs. బట్ ఫిక్స్డ్ రేట్ సార్, నెగోషియేషన్ లేదు. నెగోషియేషన్ అందుకే మార్జిన్ లేకుండా తక్కువ రేట్ చెప్తున్నాను. అట్లా లోన్ గురించి కూడా చెప్పేసి లోన్ 90% లోన్ వస్తుంది. అంటే 5 లక్షలు డౌన్ పేమెంట్ కడితే 2 BHK ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. రెడీ టు మూవ్. సార్ ముందుగా ఒకసారి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చెప్పండి సార్. పోచారం అయితే మనకి అన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ సార్. మొత్తం ఐటీ కారిడార్ అంట. కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, డిమార్ట్ ఉన్నది పక్క పొంటి. హైవే జస్ట్ 250 meters మనకి. 200 నుంచి 250 మీటర్లు. ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గర ఉంటుంది మనకి. ఎంత డిస్టెన్స్ వస్తుంది? జస్ట్ ఒక 3 kilometers ఓఆర్ఆర్ అయినా. మనకి ఉప్పల్ నుంచి ఎంత డిస్టెన్స్? ఉప్పల్ నుంచి మనకు 12 kilometers సార్. ఇప్పుడు ఉప్పల్ నుంచి మీకు ఫ్లైఓవర్ వస్తుంది. ఉప్పల్ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్ రావచ్చు ఉప్పల్ మెట్రో నుంచి. మాక్సిమం 10 to 15 minutes వేసుకోండి సార్ హార్డ్లీ. ఎందుకంటే 2 ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి వీడియో చూసిన వెంటనే వస్తే ఉంటాయి సార్. చాలా సైట్ విజిట్ డైలీ బేసిస్. అవును. సో ఇమీడియట్లీ దే కెన్ కాల్ మీ అండ్ దే కెన్ కాల్ మాట. టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే సార్, ఉప్పల్ సరౌండింగ్స్లలో ఒక 2 BHK ఆర్ 3 BHK రెంట్కి తీసుకొని ఉండే దాంట్లో ఇంకా కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. అవును. ఈవెన్ రెంట్కి వచ్చిన 20,000 వస్తుంది. ఇందులో 20,000 రెంట్. ఇందులో మనకి ఏ ఫేసింగ్ ఫ్లాట్ సార్? అవి వెస్ట్ ఫ్లాట్ సార్. రెండు వెస్ట్ ఫేసింగ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనం ఒకసారి ఆ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం. పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3rd floor లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కార్డర్ స్పేస్ కూడా చూసుకుందామండి. మనకి 8 feet రావడం జరిగింది. అలాగని మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే కేటాయించిందండి. ఇంకొక 1 week or 10 daysలో లిఫ్ట్ అన్నది కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి డక్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 6.5 to 7 feet వరకు డక్ ఏరియా కూడా రావడం జరిగింది. ఫ్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే అంటే ఎదురు లేవు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే స్టేర్ కేస్. అలాగే ఒకసారి సింహద్వారం కూడా చూసుకుందామండి. ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 303 అండి ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. అలాగే మనకి 4th floor వచ్చేసి 403 ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. సింహద్వారం వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుంది. అలాగండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ పక్కకి డక్ ఏరియా వచ్చింది కాబట్టి
మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఫీల్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి సింహద్వారం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు లోపల కూడా వెళ్దాము. ఇప్పుడు మనం పడమర వాయువులో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వచ్చామండి. ఓవరాల్గా 25 ఫ్లాట్స్లలో కేవలం మనకి 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, దట్ టు 2 BHK. ఇప్పుడు మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందాము. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మీ యొక్క ప్లానింగ్ తోటని మీరు పెయింటింగ్స్ కూడా ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కూడా మనకి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ మూమెంట్లోనే మీరు వీడియో చూడగానే ఇమీడియట్గా వచ్చినట్టయితే మీ యొక్క చాయిస్ తోటని ఈ డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హాల్లో చూసుకున్నట్టయితే అండి మనకి 2 సైడ్ కూడా టీవీ యూనిట్ అయితే ప్లానింగ్ అయితే చేశారండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఈ సైడ్ అయితే ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. ఈ సైడ్ ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎల్ షేప్లో సోఫా సెట్ వస్తుంది. ఒకవేళ మీకు విజిబిలిటీ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే షేడ్స్ పడుతున్నాయి అనుకోండి, ఇటువైపు ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. ఇటువైపు ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఇక్కడనైతే 4 సీటర్ సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ ఒక 2 సీటర్ సోఫా సెట్ వేసుకున్నంత స్పేస్ ఉంది. అలాగండి ఇక్కడ మనకి హాల్కును డైనింగ్ ఏరియాకి సపరేట్గా ఆర్చ్ అన్నది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ వర్క్ అంతా ఇంటీరియర్ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా అందంగా ఉంటుందండి. అలాగే మనకి ఉత్తర వాయువులో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక విండో అన్నది కూడా రావడం జరుగుతుందండి. ఈ విండో కూడా చూసుకున్నట్టయితే మనకి 5 ఫీట్ ఉంటుందండి. ఇలా చూసుకున్నట్టయితే మనకి 4 ఫీట్ ఉంటుంది. బిగ్ సైజ్ విండో కూడా రావడం జరుగుతుందండి. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ డోర్స్ UPVC విండోస్ అయితే వస్తాయండి. అలాగే ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ మొత్తం కూడా మరొకసారి కూడా చూసుకుందాము. ఇటువైపు వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గా ఒక 4 సీటర్ ఆర్ 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. మీరు కావాలనుకున్నట్టయితే ఇక్కడ పార్టీషన్ వాల్ అని కూడా చేసుకోవచ్చు అండి హాల్కును డైనింగ్ ఏరియాకి. అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్. ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుంది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. కేవలం మీరు 5 లక్షల డౌన్ పేమెంట్ కట్టినట్టయితే ఈ ఫ్లాట్ని మీరు సొంతం చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులో కూడా చూసుకోవచ్చు అండి మనకి ఫాల్ సీలింగ్ గురించి అయితే వర్క్ అంతా కూడా మనకి చేసి పెట్టడం జరిగింది. మీ యొక్క చాయిస్ తోట ఫాల్ సీలింగ్ అయితే చేస్తారండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతిలో వెంటిలేషన్ పరంగా విండో, ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్, ఇక్కడ నైరుతిలో చూసుకున్నట్టయితే తూర్పు నైరుతిలో బ్యూరో పాయింట్. ఈ సెల్స్కి మీరు కబోర్డ్ వర్క్ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా అందంగా ఉంటుంది. అలాగే ఓవరాల్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇందులో 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా మనకి వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ వస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూద్దాము. కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అలాగే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి 5/6 మంచం అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుందండి. అలాగే మనకి ఒకసారి సీలింగ్ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జా. ఇందులో మీరు కావాలనుకున్నట్టయితే అండి ఇక్కడ స్టడీ ఏరియాలో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. మనకి ప్రొవిజన్ అయితే కేటాయించడం జరిగింది. ఈచ్ రూమ్లో కూడా మనకి AC వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, తూర్పు ఈశాన్యంలో మనకు ఒక డోర్ వచ్చిందండి. పక్కకి ఒక విండో కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా వైపు వస్తుందండి. వాస్తు ప్రకారంగా మనకి ఈశాన్యం ఖాళీ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా అయితే ప్లానింగ్ చేయడం జరిగింది. అలాగే చూసుకోవచ్చండి ఇక్కడ మనకి ముందున్నది వచ్చేసి మేధా ఇండస్ట్రీ అండి. ఇప్పుడు కార్ పోతుంది చూడండి. ఇది వచ్చేసి మనకి పోచారం ఇన్ఫోసిస్ వెళ్ళే రోడ్ అండి. అలాగే సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చండి నంబర్ ఆఫ్ ది హై రైజ్ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇటు వెళ్ళగానే మనకి రైట్ సైడ్ తీసుకోగానే మనకి మెయిన్ రోడ్ వస్తుందండి. అది వచ్చేసి మనకి నారపల్లి చౌరస్తాకు వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి దగ్గరలోనే రామ్కి వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇక్కడ మనకి ఫ్లాట్ మిక్స్ చేసుకున్నట్టయితే కనుక నెక్స్ట్ ఇప్పుడు కట్టబోయే కొత్త ప్రాజెక్ట్స్లలో ఈ ప్రైసింగ్ అయితే ఉండదండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా అయితే త్వరపడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్, డైనింగ్ ఏరియా అండ్ మనకి బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూసుకుందాము. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే కిచెన్ వచ్చేసి మనకి ఆగ్నేయంలో రావడం జరిగింది. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా వచ్చిందండి. చూసుకోవచ్చు కంఫర్టబుల్గానే అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే హ్యాపీగా వర్క్ చేసుకునేందుకు వీలుగా ఉంది. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి డబుల్ 25 టైల్స్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. గ్రానైట్ అనేది వాడడం జరిగింది. దక్షిణ ఆగ్నేయ వైపు వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇటువైపు చూసుకోవచ్చు సెల్స్ అండ్ సజ్జా. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు ఒక వాషింగ్ ఏరియా కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఆగ్నేయ వైపు ఉంటుంది. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే అండి వాషింగ్ మెషిన్ గురించి మనకి ప్లగ్ పాయింట్తో పాటు ట్యాప్ అనేది కూడా కేటాయించడం జరిగింది. చూసుకోవచ్చు అండి చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుందండి. ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా మనకి వెంటిలేషన్ బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ అని చెప్పుకున్నాం కదండి. 2 కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లోనే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా హరిసార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్, ఇది ఓవరాల్గా మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వచ్చింది? ఇది 1200 స్క్వేర్ యార్డ్స్ సార్. ఓకే.
1 day బిఫోర్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు దే కెన్ టేక్ ఏ ఫాస్ట్ డేస్. నా ప్రాజెక్ట్స్ అన్ని అట్లా ఎంక్వైరీ చేసుకొని వచ్చిన వాళ్ళే చాలా మంది కొన్నారు సార్. నిజంగా కొన్న వాళ్ళని మాత్రం నా ప్రాజెక్ట్ లో పే ఫ్లాట్ అనుకుంటారు సార్. ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దే విల్ పర్చేస్ వితౌట్ డౌట్. ఎందుకంటే రేట్స్ అంతా కాంపిటేటివ్ ఉంటాయి, తక్కువ మార్జిన్ తో సేల్ చేస్తారు. బెస్ట్ కనెక్టివిటీస్ అదే బెస్ట్ కనెక్ట్ మనకు జస్ట్ 200 మీటర్స్ సార్. 250 సర్వం మీద ముంగట్టు ఉంది సార్. పోచారము ఇన్ఫోసిస్ దగ్గర గట్కేసారు, తర్వాత తారమేరు ఎయిమ్స్ అంటే జస్ట్ 3 kilometers. మేడిపల్లి కూడా చాలా దగ్గర, జోడిమెట్ల ఎక్స్ప్రెస్ వాకబుల్ డిస్టెన్స్. సో అన్ని కనెక్టివిటీస్ బాగున్నాయి మనకి సార్. ఇది ఓవరాల్ ఎన్ని యూనిట్స్ వచ్చాయి సార్? మొత్తం 25 యూనిట్స్ సార్. 25 అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ కు 5 అనమాట. ఓకే, 3 3 BHK, 2 2 BHK. ఈచ్ ఫ్లోర్ కు 5. అన్ని సోల్డ్, మళ్ళీ 2 ఉన్నాయి. థర్డ్ అండ్ యూడిఎస్ ఎంత చెప్పారు సార్? యూడిఎస్ వచ్చి మనకు 40 square yards వస్తుంది. 40 square yards. ఇందులో ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు? ఎమ్యూనిటీస్ మన కార్ పార్కింగ్ ఉంది సార్. ఈచ్ ఫ్లాట్ కి ఒక కార్ పార్కింగ్ సార్. తర్వాత లిఫ్ట్ ఉంది, పవర్ బ్యాకప్ ఉంది. తర్వాత చిన్న బ్యాంక్వెట్ హాల్ ఉంది సార్. 50 members పట్టేది. 50 members అంటే ఒక కిటీ పార్టీ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు సార్. సెక్యూరిటీ పరంగా కూడా ఇలాంటి ప్రికాషన్ తీసుకున్నారు సార్? 24 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సార్. మనకు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఓకే, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏ విధంగా కట్టారు? మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ వచ్చి చూసుకోవచ్చు. రెడ్ బ్రిక్ ఏనా సార్? ఓకే సార్, మనకి లోన్ గురించి ఎంత? 90% లోన్ వస్తుంది సార్. ఆల్ బ్యాంక్స్ అనమాట, నేషనలైజ్ బ్యాంక్స్ అన్ని ఉన్నాయి. ICICI ఉన్నాయి, మనకి HDFC, ఎనీ బ్యాంక్ దే కెన్ గెట్ ఏ లోన్. HMD అప్రూవల్ ప్రాజెక్ట్ ఇది. ఓకే సార్, ఇది మనకి సెట్ బ్యాక్స్ కూడా మంచిగా తీసుకున్నారు సార్. వెంటిలేషన్ కూడా ఎగ్జాక్ట్లీ ఉంటుంది కాబట్టి ఎనీ బ్యాంక్ కెన్ గివ్ ద లోన్ అనమాట. అకార్డింగ్ టు నో డీవియేషన్స్ మనకి. ఓకే, యాజ్ పర్ ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ ప్రకారం కట్టిన మీద అట్లా. కాబట్టి అందరు లోన్ తీసుకునే కొన్నారు ఇక్కడ మన దగ్గర. అయితే సార్ ఇప్పుడు మనకి 90% లోన్ అంటే 51 lakhs ఎంత అన్నారు సార్? 51 lakhs అయితే 51 lakhs అంటే ఆల్మోస్ట్ ఒక 5 లక్షలు కట్టుకోగలిగితే 90% లోన్ వస్తుంది. డిపెండ్ అపాన్ దేర్ ప్రొఫైల్ మంచిగా వస్తుంది. లేకుంటే 80-20 రేషియో వేసుకున్నా కూడా కేవలం ఒక 10 to 11 lakhs కట్టుకుంటే మనకి ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. మినిమం ఒక 5 lakhs కడితే మీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇస్తాం సార్. విత్ దట్ యూ కెన్ గో ఫర్ బ్యాంక్ లోన్. ఓకే, ఎనీ బ్యాంక్ కూడా. ఎనీ బ్యాంక్. అలాగండి, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ 200 నుంచి 250 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. సార్ ఇంతకుముందు చెప్పారు కదా, మీరు విజిట్ చేసే ముందు ఒకసారి ఫ్లాట్ చూడండి, తర్వాత సరౌండింగ్లో ప్రైసెస్ ఏం నడుస్తున్నాయో తెలుసుకోండి. తర్వాత మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి. 100% మీరు ఫ్లాట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే ఇందులో మనకి కేవలం 2 ఫ్లాట్స్ ఉన్నాయి. వీడియో చూడగానే వెంటనే రండి, చూసుకోండి, ఫ్లాట్ని కూడా సొంతం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా హరివాల సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పయనిస్తున్నానండి. సార్ వాళ్ళకి కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.